ఈ అమెరికా, సౌదీ అరేబియా ఈ రెండు దేశాలు మూకుమ్మడిగా ఇరాన్ పైన దాడి చేస్తుందంటే, ఒక మాటలో చెప్పాలంటే ఈ అమెరికా, ఇరాన్ చూసుకున్నట్లయితే అమెరికాకు ఒక పిచ్చోడు ఉన్నాడు, ఇరాన్కు ఒక పిచ్చోడు ఉన్నాడు. ఈ అమెరికా పిచ్చోడు బతుకున్నప్పటికీ ఇరాన్ పిచ్చోడికి చంపేశారు. నిజంగా ఈ రెండు కూడా పిచ్చి కుక్కలు లెక్క అనమాట. వీరి వల్ల ప్రపంచం చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతుంది. నిజంగా ఇది ఒక మనిషిగా నేనైతే నా బాధని విన్నవిస్తున్నాను. ఇది ఎంత దారుణం అండి. అది కాదు, నీకు అన్ని రకాలుగా అంతరాయం కలుగుతోంది ఈ యుద్ధం వల్ల. ఇటు ఆస్తి నష్టం జరుగుతుంది, అటు ప్రాణ నష్టం జరిగిపోతుంది, అటు ప్రాపర్టీస్ నష్టం జరుగుతుంది, సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు ఈ యుద్ధాల వల్ల. ఈ ఉన్న వాళ్ళకైతే ఈ అధ్యక్షులకి, ఇలాంటి పిచ్చి కుక్కలు లాంటి అధ్యక్షులకి ఏం జరగదు, కానీ సామాన్యులు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఇది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. యుద్ధాల వల్ల, ఆ యుద్ధాలంటే గొప్ప అనుకుంటున్నాం, కానీ యుద్ధాల వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి దేశ అధినేతలు అందరూ కూడా దీనికి ఆలోచించాలి. చంపేసుకుంటే సవాలు మిగులుతాయి తప్ప ఏమీ ఉండదు. చూశారు కదా, అమెరికా జపాన్ పైన బాంబులు వేయడం వల్ల నాగసాకి, హిరోషిమాలో ఏం జరిగింది? ఇప్పటి వరకు కూడా గడ్డి మొలక మూలకుంటూ ఉన్నది. ఇటువంటి పరిస్థితులు రాకూడదు, రావద్దు. దానివల్ల మనకు వచ్చేది లేదు, ఒరిగేది ఏమీ లేదు. మీరు ఏమంటే అనుకోండి. ఈ యుద్ధాల వల్ల మాత్రం ఇది అమెరికా, ఇజ్రాయెల్, ఇరానే కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా సరే యుద్ధాలు చేయడం వల్ల ఆ దేశంలో ఉన్నటువంటి సామాన్యులే నష్టపోతారు. మీకేం కాదు, మీకంత ఫోర్స్ ఉంటుంది, స్పెషల్ ఫోర్స్, సెక్యూరిటీ ఉంటుంది. ఈ నాయకులకి కావచ్చు, లేకపోతే అధ్యక్షులకి కావచ్చు, అందరికి సెక్యూరిటీ ఉంటుంది. కానీ సెక్యూరిటీ లేనిది ఎవరికంటే సామాన్యులకే, ఆ దేశ ప్రజలకి సెక్యూరిటీ ఉండదు. కాబట్టి దయచేసి ఈ యుద్ధాల వల్ల ప్రాణ నష్టం అయితే ఎక్కువ జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. అలాగే ఇప్పటికి కూడా చూసుకోండి మీరు, అమెరికా ఇప్పటికే పేపర్లో కూడా వస్తున్నది, అమెరికాలో ఆయుధాలు కూడా తగ్గిపోతుందని. ఎందుకు? ఆ యుద్ధాల వల్ల అమెరికా ఆయుధాలు కాదు, ఏ దేశంలో ఉన్నా సరే ఆయుధాలు తగ్గిపోతుంది. ఆయుధాలు కాదు, ఆయుధాలకి ఎన్ని లక్షల కోట్లు పెట్టి ఆయుధాలు తయారు చేసి ఉంటారు, ఆ క్షిపణులు ఇవన్నీ తయారు చేసి ఉంటారు. కానీ ఆ క్షిపణులు అన్నీ కూడా తగ్గిపోతుందంటే కారణం ఏంటి? ఈ యుద్ధాలు చేయడం వల్ల. కాబట్టి అది వదిలేసి దేశ అభివృద్ధి కోసం, దేశం యొక్క జీడిపిని పెంచడానికి కోసము ఈ అధ్యక్షులు వీరందరూ కూడా ఆలోచిస్తే మంచిది తప్ప, ఈ అభివృద్ధి వదిలేసి యుద్ధాలు చేసి ప్రాణాలు పోగొట్టుకోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ యుద్ధాల వల్ల ప్రపంచంలో అన్ని దేశాలు ఇబ్బంది పడతాయి. యుద్ధం చేసే దేశాలే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు ఇబ్బంది పడతాయి. ఎందుకంటే అందరు కూడా ఇంటర్ రిలేషన్షిప్ కలిగి ఉంటాయి. కాబట్టి అన్ని దేశాలు కూడా, ప్రపంచంలో అన్ని దేశాలు వ్యాపార పరంగా, దౌత్య పరంగా అన్ని రకాలుగా రిలేషన్షిప్ను కలిగి ఉంటుంది. కాబట్టి అన్ని దేశాలు నష్టపోయే అవకాశాలు ఉంటాయి, అన్ని దేశాలకు కూడా ఇబ్బంది కలుగుతాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి గమనించాలి, అలాగే ఈ దేశ అధ్యక్షులు కూడా గమనించాలి. ఇది ఈ రకంగా చేసి యుద్ధం ఆపించే ప్రయత్నం చేయాలి. దయచేసి ఇటువంటి యుద్ధాలు జరగకుండా సమగ్రంగా ఐక్యరాజ్య సమితి ఎంటర్ అయ్యి ఈ యుద్ధాలకి శాంతి సంస్థలు జరపాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇప్పుడు దాకా ఎందుకు ఐక్యరాజ్య సమితి కూడా చేతులు కాళ్ళు ముడుచుకొని కాముగా ఉన్నాయి? దయచేసి ఐక్యరాజ్య సమితి కూడా ఆలోచించాలి. యుద్ధాలు ఆపమని, శాంతి చర్చలు జరపమని ఐక్యరాజ్య సమితి ముందుకు రావాలి. అలా రాకపోతే ప్రపంచంలో శవాలు మిగులుతాయి తప్ప ఏమి కూడా ఉండదు. సరే, ఇది ఫ్రెండ్స్, ఈ విషయాలు ఎంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, అలాగే ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.